వినికిడి యందు పదిలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త పెట్టుకుంటే అల్లరి చేయదు నాన్న, వినండి జాగ్రత్త. ఒక మనిషిని దేవునికి, వినండి జాగ్రత్తగా, ఒక మనిషి పైన దేవుని పైన ఉన్నటువంటి మనిషికి, ఒక మనిషి దేవుడు, వీరిద్దరి బంధము చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. భూమి మీద ఉన్నటువంటి మనిషి దేవుని పైన విసుగు యాశ్రిక పుట్టే విధంగా పరమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులపైకి కోపగించుకునేటువంటి పనులు భూమి మీద ఉన్నటువంటి మన అందరి విరోధి అయిన అపవాది కలిగించటానికి ఇష్టపడుతున్నాడు. బాగా వినండి, మరొకసారి చెప్తాం. భూమి మీద ఉన్న మనుషులు పరమందున్న దేవుని మీద విసుగు యాశ్రిక పుట్టేటట్లు ఎవరు చేస్తున్నారు? భూమి మీద ఉన్నటువంటి అపవాది. అట్ ఎ సేమ్ టైం పరమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలమైన మన పట్ల, మన ఎడల కోపగించుకునేటువంటి విధంగా ఎవరు చేస్తున్నారు? భూమి మీద పడదురేయబడినటువంటి అపవాది, శత్రువు. ఎప్పుడు భూమి మీద ఉన్న మనిషి దేవుని మీద యాశ్రిక పడతాడంటే, ఇందాక చెప్పినట్లు నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు నెరవేరకపోతే, సఫలము కాకపోతే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే, ఒక మనిషి దేవుని మీద ఏ వ్యక్తపరుస్తాడు? భూమి మీద ఉన్న మనిషి తన కోరిక నెరవేరకపోతే, తను ఆశించినది పొందకపోతే, తను నిరీక్షిస్తున్న దానిని పొందుకోకపోతే, దేవుని మీద భూమి మీద మనిషికి ఏమొస్తుంది? అవిశ్వాసం. ఇంకేమొస్తుంది? కోపం, ఇంకా విసుగు, ఇంకా యాశ్రిక, ఇంకా వెరీ గుడ్, ఇంకా చివరికి ఏమవుతుందంటే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. వినండి జాగ్రత్తగా. నిన్నటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట ఏం మాట్లాడంటే, భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుని మీద యాశ్రిక పడేటట్లు భూమి మీద ఉన్న శత్రువు మనుషుల పట్ల ప్రవర్తిస్తుందట. అట్ ఏ సేమ్ టైం పరమందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్న ప్రజలపై కోపగించుకునేటట్లు కూడా అపవాది చేస్తుంది. ఎందుకంటే తన చేతికి మన్నంటనివ్వకుండా ఏదైతే దేవుడు వద్దు అని అన్నాడో, ఆ వద్దు అన్న పని భూమి మీద ఉన్న మనిషి చేత చేపించినాడు అనుకో. ఎవరు హలో, నా వైపు చూడండి, మాట్లాడండి. భూమి మీద ఉన్నటువంటి మనిషి పరమందున్న దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు విరుద్ధంగా, వ్యతిరేకంగా వద్దు అన్న పని చేపించినాను అనుకో, ఇప్పుడు భూమి మీద మనిషి మీద దేవుడు ఏం చేస్తాడు? కోపగించుకుంటాడు. ఓకే, బాగా వినండి. చాలా కీలకమైనటువంటి మాట ఇది, చాలా శ్రేష్టమైన మాట. దేవుడు వద్దు అన్న పనులు నీకు తెలుసో లేదో తెలియదు, కానీ శత్రువుకు అపవాదికి బాగా తెలుసు. అవే వాని కీ పాయింట్లు, అవే వాని ఆయుధాలు. ఇప్పుడు తను చేరవలసినటువంటి పరలోక రాజ్యంలో తనకు స్థానము లేకుండా నరకాగ్ని గుండానికి పంపించాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు దీని యొక్క దర్శనము, దీని యొక్క విధానం ఏంటంటే,
ఏ పరలోక రాజ్యంలో అయితే నాకు స్థానం లేకుండా చేశాడో దేవుడు, తన పిల్లలను కూడా పరలోక రాజ్యానికి, భూమి మీద ఉన్న మనుషులను పరలోక రాజ్యానికి నేను పంపించను. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాడు? తను ఉండే రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇది వాని పని. ఈ ప్రక్రియలో ఒక అపవాది కూర్చొని ఒకరోజు బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాడంట. ఎలా వీళ్ళని నాశనం చేయాలి, ఎలా వీళ్ళను పాడు చేయాలి, ఎలా వీళ్ళను పరలోక రాజ్యానికి చేరనివ్వకుండా వీళ్ళను పతనం చేయాలి, పాడు చేయాలి అని బాగా డీప్గా ఆలోచన చేస్తున్నాడట. చేస్తుంటే వీనికి ఒక మంచి ఆలోచన దొరికిందట. ఇప్పుడు నా చేతులారా నేను వాడిని నాశనం చేయలేను. ఎందుకు? ఆయన కంచె ఆయన పిల్లల చుట్టూ నిత్యము ఉంటుంది కనుక. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నా చేతులారా నేనేం చేయలేను. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన చేతులతో నిర్మించుకున్న ఆయన పిల్లల్ని ఆయనే పాడు చేసే విధంగా చేస్తే, వావ్, సూపర్ ఐడియా కదా. వాట్ అన్ ఐడియా సంజయ్. ఒక్క ఐడియా ఏం మనిషిందంట? యావత్ ప్రపంచాన్ని పరలోక రాజ్యాన్ని చేరనివ్వకుండా చేసిందంట. ఒక్క ఐడియా కనానుకి వెళ్ళనివ్వకుండా అరణ్యంలో ఊచకోతలు కోసే విధంగా చేసిందంట. రాత్రి కాల సమయంలో నిన్నటి నుంచి దేవుడు ఎందుకో ధ్యానిస్తున్నప్పుడు ఆ విషయాన్ని దాంట్లోనే లీలమయ్యి ధ్యానించుకుంటూ ఉన్నా. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడు దేవుడు. నా చేతులతో నేనేం చేయను ఆయన పిల్లల్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చేతులతో ఆయనే పాడు చేసే విధంగా చేస్తే ఎంత బాగుంటుంది? ఎలా చేయాలి? ఆలోచన చేసింది. ఒక్కసారి పరిశుద్ధ లేఖనాన్ని వాడు ఆల్రెడీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వానికి చెప్పాల్సినది, వానికి తెలియదు ఏది లేదు. ఎవ్రీ గ్రీన్ వాడు అన్నీ తెలుసు వానికి. ఏం చేశాడు? దేవుడు తన ప్రజలకు ఇది చెయ్యొద్దు అని చెప్పాడు. బైబిల్ అంతా అదే కదండి. ఏముంది బైబిల్లో చెప్పు. అందరు బైబిల్ చేతులు పైకెత్తండి. ఏముంది దీంట్లో ఉన్న మూల సారాంశం ఏంటి? మూలమైన సారాంశం ఏంటి? ఏంటి? దేవుడు వద్దు అన్నవి ఉన్నాయి. అవునా కాదండి? వద్దు 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 వద్దు, చెయ్యొద్దు, చూడొద్దు, ఉండొద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, అన్నీ వద్దు 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 వద్దనే చెప్పాడు. దీళ్ళను క్యాచ్ చేసుకొని ఇవన్నీ ఒక మూలకు పెట్టుకొని ఇప్పుడు ఏం చేశాడు దుష్టుడు? ఏవైతే వద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, తిరగొద్దు, తాగొద్దు, వ్యభిచరించొద్దు, ఏవైతే చెయ్యొద్దు అని 10 ఆజ్ఞలు పక్కన పెట్టుకున్నాడట. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు తన పక్కన పట్టుకొని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడట. ఏమన్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఆయనే దేవుడు, అది నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడే వీళ్ళను నాశనం చేసేటట్టు చేయాలా? దేవునికి వీళ్ళ మీద కోపం పుట్టించేటట్టు చేయాలా? ఇది ఎవరి ప్లాను? అపవాది ప్లాను. ఎందుకంటే ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టిని ఆయనే పాడు చేసే విధంగా చేయాలి. మొదటి ఆజ్ఞ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు కదా. ఏ ప్రతిమకే కానీ, ఏ బొమ్మకే కానీ, ఏ రూపమునైనను మీరు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు, ఏది కూడా చేయకూడదు. ఓకే, అన్నీ కూడదు, రాకూడదు, చేయకూడదు, ఉండకూడదు అని ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని తీసుకొని వచ్చి ఇదే పని ఆయన పిల్లలతో చేపిస్తే, ఆ పని చేపిస్తే, ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఒక బొమ్మను తీసుకొని వచ్చి పూజ చేపిస్తే ఏమొస్తుంది ఆయనకి? వచ్చిందా లేదా? ఐగుప్తు దేశంలో నుంచి తన బాహుబలము చేత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించుకుంటూ 10 రకాలైనటువంటి అద్భుతాలు చేసి తీసుకొని వస్తే ఏమండి? మొట్టమొదటి ఆజ్ఞ అక్కడే కొట్టిపడేసింది. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞ కొట్టేసింది. ఏమన్నాడు దేవుడు? నేను తప్ప సినాయి పర్వతం మీద ఆయన
మేఘముగా దిగి వచ్చి మాట్లాడాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంటుంది, మీకు తెలుసు, రైట్. అక్కడే కొట్టాడు. ఐగుప్తు దేశంలో నుంచి తీసుకుని వచ్చి మొదటి ఆ 10 ఆజ్ఞలు అక్కడ ఇస్తే ఒక్క ఆజ్ఞను పట్టుకొని ఇశ్రాయేలు దేశంలో, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొని వచ్చి ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషే దేవుడితో 40 దినములు ఉపవాస ప్రార్థనానికి వెళ్ళటానికి పూనుకున్నప్పుడు ఏం చేశాడు అపవాది అంటే, ఏదైతే వద్దు అని దేవుడు చెప్పాడో అపవాది ఏం చేపించింది తన పిల్లలతో? అదే చేపించింది. వద్దు అన్నాడు, ఏ దేవుడు ఉండకూడదు అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేపించింది? తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఒక ప్రతిమ. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? ఓ ఇశ్రాయేలు, మనల్ని ఐగుప్తు దేశము నుంచి నడిపించిన దేవుడు ఇదిగో. బా, ఎవరు? ఆ బొమ్మన? వాడిని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన ఆ బొమ్మన? కళ్ళుండి చూడలేనిదే, నోరుండి మాట్లాడలేనిదే, చెవులుండి వినలేనిదే, మనుషుల ద్వారా నిర్మించబడినటువంటి విగ్రహాల ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చింది. ఏది? మొట్టమొదటి ఆజ్ఞలోనే పతనం చేసి పడేశాడు, పాడు చేసి పడేశాడు. దేవునికి భయంకరమైన కోపము కలిగించే విధంగా దుష్టుడు ప్లాన్ క్రియేట్ చేశాడు. వాడు ప్లాన్ వేస్తే మామూలుగా ఉండదంటండి. టిప్పుకు వేలు వేలు రాలిపోతున్నారు. ఎక్కడ? అరణ్యంలో వేలకు వేలు రాలిపోతున్నారు. ఈ క్రమంలో మీరు చూసుకుంటే ఎలా వీళ్ళను పాడు చేయాలని చూస్తే, దేవుడు వద్దన్న పని వీళ్ళతో చేపిస్తే ఇంక ఏం చేస్తాడు దేవుడు? ఆటోమేటిక్గా వాళ్ళను ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకు రే నేను బయటికి వెళ్తున్నాను, ఇంట్లోకి ఎవరిని రాణించుకోకుండా, పరిస్థితులు ముందుగానే బాగలేవు, లోపల గడబెట్టుకొని వాకిలు వేసుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నీ పిల్లలకి చెప్పి వెళ్తావు. ఓకేనా? చెప్పి వెళ్తావు. నువ్వు ఇంటికి వచ్చేసరికి వాడు ఊరి మంది పిల్లలను ఇంట్లోకి పిలుచుకొని ఆడుకుంటున్నాడు. ఏం చెప్పినావు పోయేటప్పుడు? చెప్పండి. ఎవరిని రానివ్వకుండా నువ్వు ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా ఉండరా, పరిస్థితి బాగాలేవు చెప్పిపోయినావు. నువ్వు అట్ట ఓంగానే చూసి వీడు ఎప్పుడెప్పుడు పోతారా అని చెప్పేసి గుంటనెక్కలేక చూసి నువ్వు అట్ట పోంగానే ఊరి మంది తన పక్కలో, తన ఇంటి పక్కలో ఉన్న ఫ్రెండ్స్లందరినీ పిలిపించుకొని ఊరిలో ఇంట్లోకి పిలిపించుకొని అల్లరి చేస్తూ ఉన్నాడు. ఈలోపు తండ్రి రానే వచ్చాడు. జరిగిందల్లా చూశాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమొస్తుంది తండ్రికి? వస్తుందా రాదా? ఇప్పుడు చేతులారా తన తండ్రి తన కొడుకును శిక్షిస్తాడా? శిక్షించాడా? తప్పు చేశాడు కనుక శిక్షిస్తాడు. ఇది అపవాది యొక్క ప్లాన్. నేను ఏం చేయలేని వీళ్ళని, ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఆయన కంచె ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన వద్దన్న పని నేను చేపించిన అనుకో, ఆటోమేటిక్గా ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళను అర్థమైందా? రాత్రికాల సమయంలో నిన్న సాయంత్రం చెప్పినటువంటి ఒక చిన్న లోతైన మాట ఇది. ఈ క్రమంలో 10 ఆజ్ఞలో నుంచి ఒక్క ఆజ్ఞ తీసుకొని వచ్చాడు దేవుడు. సబ్జెక్ట్ అర్థమైందా? ఒక్క ఆజ్ఞ తీసుకొని వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఈ అంత్యకాలంలో జరుగుతున్నది ఇది. ఏం చెప్పాడయ్యా అంటే, ఆశింపవద్దు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? ఆశించొద్దు. ఎవరిది? నీ పొరుగువానిది దేనినైనను ఆశింపవద్దు. మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి మొదటి ఆజ్ఞ చెప్పా. ఇప్పుడు సబ్జెక్టులకి వెళ్తున్నా. చివరి ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువానిది దేనిని ఆశించొద్దు, ఆశపడొద్దు, ఆశలు రేపుకోవద్దు. ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఓకే, ఆశించొద్దు అని. ఇప్పుడు ఏం చేస్తుంది దుష్టుడు? నీలో ఆశలు కలగజేస్తుంది, నీకు ఆశను పుట్టిస్తుంది. బాగా వినండి. ఇంతకు ఆశించొద్దు అని ఏ విషయాల గురించి చెప్పాడు ఆయన?
ఏది ఆశించొద్దు అన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వాక్యం. ఏది ఆశించొద్దు అన్నాడు? మనిషి దేన్ని ఆశిస్తున్నాడు? ఎందుకు పాడై పతనమైపోతున్నాడు? ఈరోజు నీ చేతులారా నీవే లైవ్లో ఉన్న బిడ్డలు, దేవుడు వద్దు అన్న పని అపవాది నీ ద్వారా చేపించి ఆయన ఉగ్రత, ఆయన కోపం నీపైకి, నీ కుటుంబాలపైకి, నీ పిల్లలపైకి రప్పించే విధంగా చేస్తుంది. ఇది అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క కుతంత్రము. ఇది తెలుసుకోకుండా ఏళ్ల తరబడి సంఘాలకు వెళ్తున్నావు, ఏళ్ల తరబడి మందిరానికి వెళుతున్నావు. ఈ శ్రేష్టమైన మాట ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. అపవాది యొక్క గుట్టు రట్టును బయటికి విప్పుతున్నాడు దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా పాడు చేస్తుందో, నీకు దేవుని పైన ఏ విధంగా విసుగు తెచ్చేటట్లు చేస్తుందో, నీ కుటుంబాలపైన దేవుని కోపం ఎందుకు పడేటట్లు చేస్తుందో, దీని వెనకాల అపవాది యొక్క రహస్యం ఏమిటో, అపవాది యొక్క కుయుక్తులు ఏమిటో, అపవాది యొక్క టెక్నిక్లు ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. ఆయన వద్దు అన్న పని నీతో చేపిస్తే ఇక దేవుని కోపం నీ మీద నిలుస్తుంది. నీకు రావాల్సిన శిక్ష నీపైకి వస్తుంది. ఇంతకు ఏం చెప్పాడు దేవుడు? చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వాక్యం. మొట్టమొదటిగా వినండి. నీ పొరుగువాని ఇల్లు, నోట్ చేసి పెట్టుకో. నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు. నెంబర్ 1, ఏమి ఆశించొద్దు అన్నాడు దేవుడు? ఇల్లు నెంబర్ 1. నెంబర్ 2, నీ పొరుగువాని భార్య, అండర్లైన్ చేసుకో. రెండోది ఏం ఆశించొద్దు అన్నాడు? నీ పొరుగువాని భార్యను నీవు ఆశించొద్దు. రైట్. చివరి వచనం చదవండి, ఇంకా చాలు. ఆ వెళ్ళ ఉన్నాయి, ఎద్దును గాడిద వెళ్ళ. దేనినైనను నోట్ చేసి పెట్టుకో. దేనినైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశింపవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా వైపు చూడండి. ఇంకా ఆ 3 పాయింట్ అండర్లైన్ చేసుకో. ఏం ఆశించొద్దు అన్నాడు? మొట్టమొదటిగా ఇల్లు ఆశించొద్దు. నెంబర్ 2, భార్యను ఆశించొద్దు. నెంబర్ 3, దేనిని ఆశించొద్దు. ఏదన్నా కానీ నీది కానిది నీవు ఆశించటము దేవుని చిత్తము కాదు. పరాయి వస్తువుల మీద, పరాయి భార్య మీద, పరాయి ఆస్తుల మీద, పరాయి పొలాల మీద, పరాయి యొక్క దేనినైనను నీవు ఆశపడటం నీకు మంచిది కాదు. మంచిది కాదు. నవ్వే జనరేషన్ ఈ రాకడ దినాల్లో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఏదైతే దేవుడు ఆశించొద్దు అన్నాడో మనిషి అదే ఆశిస్తున్నాడు. నెంబర్ 1, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను, వినండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా దేన్ని ఆశించొద్దన్నాడు? ఇల్లు. అంటే మీకు అర్థం కాని చెప్పడానికి వారి యొక్క ఆస్తులను, వారి పొలాలను, వారు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇంటిని, ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన సామాగ్రిని నీవు ఆశించొద్దు. బాగా విని జాగ్రత్తగా. ఈనాడు డబ్బున్నొందే రాజ్యం. ఇండ్లు ఆశించొద్దు, పొలాలు ఆశించొద్దు. దేనినైనను అన్నాడు. నీ పొరుగు వానిదగు దేనినైనను నీవు ఆశించటానికి, వాటిపైన ఆశపడటానికి నేను అంగీకరించే దేవుడను కాదు. ఒప్పుకోను. నీవు కలిగి ఉన్న దానితో నీవు తృప్తి పడ్డమని చెప్పే దేవుడనే తప్ప నీది కాని దాని కొరకు నీవు ఆశపడమని చెప్పే దేవుడను నేను కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూస్తే పరిశుద్ధ లేఖనములో ఈ ఇండ్లు, ఈ పొలము, ఒక కుటుంబము దైవ సేవకుని యొక్క ఆజ్ఞ మేరకు దైవ సేవకుడు ఆమెను పిలిచి, అమ్మా ఇట్రా చెప్పండి అయ్యా, మరి కొద్ది దినాల్లో భయంకరమైన కరువు రాబోతుంది. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని, ఈ పట్టణాన్ని కరువు ఏలబోతుంది.
కనుక నీవు, నీ భర్త, నీ పిల్లలు మొత్తం అన్నీ సర్దుకొని మీరు ఎక్కడ ఉండుట న్యాయమో మీరు అక్కడికి వెళ్ళిపోండి. అయ్యా అట్లా కాదయ్యా, కష్టపడి నువ్వు ముందు వెళ్ళు. ఇంటి గురించి ఆలోచన చేయొద్దు, నీ పొలాల గురించి ఆలోచన చేయొద్దు, నీ ఆస్తి అంతస్తుల గురించి ఆలోచన చేయొద్దు. నువ్వు ఫస్ట్ వెళ్ళు. ఆ మాట తీసుకుని దైవ సేవకుడి నుంచి చకచక రెడీ చేసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది ఒక తల్లి. ఈలోపు ఊర్లో ఉంటారు కదా, ఊరు వదిలి వెళ్ళిపోయారని, ఇక ఊర్లోనికి ఎప్పుడు రారని, కుటుంబం నాశనం అయిపోయిందని, కుటుంబం పాడైపోయిందని, ఇక ఈ ఇండ్లు, ఇక ఈ ఆస్తి, ఇక ఈ పొలాలు, ఇక ఇంట్లో ఉన్నటువంటి మావి అని ఏం చేశారయ్యా అంటే ఇంటిని పొలాలను కబ్జా చేసి పడేశారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. ఎలీషా టైంలో ఒకసారి మీరు చూస్తే, నాకు టైం ఉందో లేదో చదివేయటానికి, రైట్, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం త్వరగా నాకు అందిస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళగలను, సబ్జెక్ట్ ఉంది. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యం. అయితే ఆ 7 సంవత్సరములు కాదు కొంచెం ముందుకు, ఆ స్త్రీ లేచి, ఎలీషా చెప్పే చదవండి అమ్మా. దైవజనుడు ఆ స్త్రీని పిలిచి 7 సంవత్సరములు, అదిగో 7 సంవత్సరములు దేశములో క్షామం అనగా కరువు కలగబోతుంది. నీవు లేచి నీవును నీ ఇంటివారును ఇచ్చట ఉండుట, ఎక్కడ ఉండుట నీకు అనుకూలమో అక్కడికి వెళ్ళండి. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు వెళ్ళి 7 సంవత్సరాలు ఎక్కడుంది? ఫిలిస్తీయుల దేశంలో ఉంది. ఎందుకు వెళ్ళింది? ఆ దేశంలో ఏమొస్తుంది? కరువు రాబోతుంది. కనుక నువ్వు దేని గురించి ఆలోచన చేయొద్దు. కుటుంబం అంతా అతలాకుతలమైనా కూడా పర్వాలేదు, మీరు బ్రతకడం నాకు ముఖ్యం. ఎందుకంటే దైవ సేవకుణ్ణి ప్రేమించే కుటుంబాలు నా దేవుడు ఎన్నడూ పాడు చేయడు. కుటుంబ చప్పట్లు కట్టేసాయి. దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, దైవ సేవకునికి ఒక గ్లాసు మంచిని ఇచ్చే కుటుంబం, దైవ సేవకుని యొక్క ఆకలి తీర్చే కుటుంబం, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసే కుటుంబాలు, దైవ సేవకుల కొరకు, వారి క్షేమాల కొరకు, వారి యోగ క్షేమాల కొరకు ఆహర్నిశలు పాటుపడే కుటుంబాలను నా దేవుడు పాడు చెయ్యడు, క్షామానికి అప్పగించడు, అనగా మరణానికి అప్పగించడు, అనగా కరువుకు అప్పగించడు. ఆమేన్. ఎవరయ్యా అంటే షునేమి రాయలకి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రవక్త అయిన ఎలీషా చెప్తున్నాడు. ఎందుకు? తన కుటుంబంలో దైవ సేవకుడు ఉండటానికి ఒక మంచి గదిని ఏర్పాటు చేసింది. ఆ దైవ సేవకుడు, నువ్వు ఎప్పుడు నా ఇంటి ముందు వెళ్తున్నా ఇక్కడ వచ్చి, చెప్పాను కదా పోయినసారి, ఆ దీవెనలకి ఏం చేసింది? అడ్డుకట్ట వేసేసింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుని ప్రేమించే కుటుంబాలు, దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు, దైవ సేవకుని కొరకు ప్రార్థన చేసే కుటుంబాలు, దైవ సేవకుని కొరకు, సేవకురాల కొరకు కన్నీరు కార్చే కుటుంబాలు నా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టనే పెట్టడు. వదిలిపెట్టే దేవుడు కాదు. వారిని బాధలకు అప్పగించడు, వారిని సమస్యలకు అప్పగించడు, వారిని రోగాలకు అప్పగించడు, వారిని కరువుకు అప్పగించే దేవుడు కాదు, వారిని మరణానికి అప్పగించే దేవుడు అంతకన్నా కాదు. ఎందుకయ్యా? ఆ ప్రాంతంలో కొన్ని లక్షల మంది జనసంఖ్య ఉన్నప్పటికీ ఎలీషా ప్రవక్త వెళ్ళి షునేమి రాజుతో చెప్తున్నాడు, అమ్మా ఇచ్చట ఉండుట నీకు మంచిది కాదు. దైవ సేవకులను ప్రేమించింది కుటుంబం, దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చింది కుటుంబం, దైవ సేవకుణ్ణి ఆహ్వానించిన కుటుంబం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబాల్లో నా దేవుడు ఎన్నటికీ కూడా మరిచిపోడు, విడిచిపోడు, వదిలిపెట్టడు. వారి గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండే దేవుడైనా
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు ఆమె వెళ్ళి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళింది. ఊర్లో ఉన్నారు కదా నాయనలు, ఎప్పుడెప్పుడు ఊరు ఇడుస్తారా, ఎప్పుడెప్పుడు కొంపు ఇడుస్తారా, ఎప్పుడెప్పుడు పొలాలు ఊరిస్తారా, ఎప్పుడెప్పుడు గుంట నక్కలా కాచుకొని ఉన్నారు చూడు. వీళ్ళకు సమయం రానే వచ్చింది. ఆమేన్. సమయం రానే వచ్చింది. ఇక ఆ ఇంట్లో ఎవరు లేరు, ఇండ్లు వదిలిపెట్టి జంపు, ఇంట్లోకి ఎవరు రారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తా, కబ్జో ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆ షూనేమీరాల గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆమె బహు ఘనురాలు, అంటే ఒక ఉన్నతమైన సంపన్నురాలు, మంచి ఆస్తి, మంచి పొలం, ఒక మాట చెప్పాలంటే మంచి ధనవంతురాలు. ఊర్లో ఉన్న కన్నంతా కుటుంబం పైన పడింది. ఇక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఏమైంది, మేమందరం బాగున్నామే, పెద్ద ఆమెకే ఎవడు చెప్పినాడంట. ఆడు ఉన్నాళ్ళు ఒకడు పడికిమాలుడు దుప్పటి కప్పుకొని ఒక దండం చేత పట్టుకొని ఎప్పుడు ఆమె కొంపులేకపోతున్నాడు. ఏమో కొంపులేకపోతున్నాడు, ఇంకా ఏం చేయనిపోతున్నాడు. ఉంటారు కదా సేవకుల మీద, ఆత్మీయ బిడ్డల మీద బురద చల్లి నాయలు ఉంటారు కొంతమంది. సేవకుల మీద, సేవకురాల కుటుంబాల మీద, ఆత్మీయుల కుటుంబాల మీద విషయాన్ని చెమ్మే మనుషులు ఉంటారు. ఏమో భర్త లేనప్పుడు ఏం పరిడిపోతాడో, భార్య లేనప్పుడు ఏం పరిడిపోతాడో, కుటుంబం దర్శించి నీకంటమ్మా. ఆత్మీయులు, విశ్వాసులు, సేవకులు మనం బాగానే ఉంటాం, కానీ లోకం నీ కుటుంబం మీదకి విషము చిమ్ముతుందా? ఇదిగో షూనేమీరాలు అదే అనుభవించింది. ఎవడు వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాడట. ఆమెకు చెప్పినాడు ఏమని, ఇదిగో దేశంలో 7 సంవత్సరాల కరువు వస్తుందట, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే వదిలిపెట్టారంట. పోనీ మేము బతకలే ఊర్లో, మేము లేము ఊర్లో. లోకం అనే రీతి, లోకం మాట్లాడే మాటలు ఇవేం పట్టించుకోకుండా నా దైవ సేవకుడి మాటే నాకు వేదవాక్కు. కొట్టు చప్పట్లు కంటే యేసయ్యకి. నా దైవ సేవకుడు ఏది చెప్పాడో నేను అది చేస్తాంతే. ఎందుకంటే తన ఇంట్లోకి వచ్చుచూ పోవచ్చున్న దైవ సేవకుడు నిజమైన వాడో, లేకపోతే అబద్ధ ప్రవక్తో షూనేమీరాలు తెలుసుకున్న వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, గుణవతి అయిన వ్యక్తి, ఘనురాలైన వ్యక్తి, ఎవరిని పడితే వాడిని లోపలికి రాణించుకునే క్యారెక్టర్ కాదు షూనేమీరాలే. తన భర్తతో ఒప్పించుకున్నది, గొడవ పడలే. అయ్యా నీకు ఇష్టమైతే ఇదిగో మన ఇంటి ముందు వచ్చుతూ వెళుతున్నాడయ్యా, మన ఇంటి ముందు పోతున్నాడు, ఆ దైవ సేవకుడి గురించి నేను విన్నానయ్యా, నీకు ఇష్టమైతే ఆ వ్యక్తి ఉండటానికి ఒక చిన్న గూడుని ఏర్పాటు చేద్దాం, ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేద్దాం, ఒక దీపాన్ని పెడదాం, ఒక మంచాన్ని ఉంచుదాం, అతను వచ్చి పోతున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెడదామయ్యా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. భర్తను ఒప్పించుకున్నది కానీ గొడవ పడలేదు, భార్యదే పెత్తనమని చేయలేదు. లోకం మాట్లాడుతుంది, ఎవడో ఆ ఇంట్లోకి వస్తున్నాడంట, వచ్చిన వాడు కారుకుతలు కూశాడంట, ఈ దేశం మీదకి, ఇదిగో ఈ ప్రాంతం మీదకి కరువు వస్తుందట, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడంట. వాడు చెప్పాడని ఈమె పెట్టే మొగుడిని పిల్లల్ని సర్దుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు కొంప ఇడుస్తుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు ఇడుస్తుందని చూస్తున్నాం. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు చదవండి. 7 సంవత్సరాలు గతించిన తర్వాత లోకంలో ఉన్న మనుషులు దేన్ని ఆశించారు? ఆమె ఇంటిని ఆశించారు, ఆమె పొలాన్ని ఆశించారు, ఆమె ఇంటిలో ఉన్నటువంటి సంపదను ఆశించారు. 7 సంవత్సరాలు చదవద్దు, టైం లేదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7 సంవత్సరాలు గతించి తిరిగి కరువు ముగించుకొని ఆమె ఇంటికి, ఆమె ఊరికి ఆమె వచ్చేసరికి ఇండ్లు లేదు, పొలాలు లేవు, ఆస్తులు లేవు. మరొకరు అనుభవిస్తున్నారు. ఆశించాడు మరొకడు. దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగు వాని ఇండ్లు నీవు ఆశించొద్దు. ఏ దైవ సేవకుని మాట తీసుకుని ఈమె ఊరును వదిలిపెట్టి వెళ్ళిందో, ఎప్పుడెప్పుడు ఊరు వదిలిపెడతారా, ఎప్పుడెప్పుడు ఇండ్లు వదిలిపెడతారా, ఎప్పుడెప్పుడు ఈమె ఊరిలో నుంచి వెళ్ళిపోతాదని గుంట నక్కలాగా కాసుకొని చూస్తున్న వారికి తగిన సమయం రానే వచ్చింది.
ఇంతకు నేను అడుగుతున్నాను, నువ్వు కష్టపడనిది నువ్వు ఎలా జీర్ణించుకుంటావు? వేరే వాని సొమ్ము తీసుకొని నువ్వు ఎలా అనుభవిస్తావు? లైవ్లో ఉన్న బిడ్డలు ఈరోజు రియల్ ఎస్టేట్ అని పొలాలని స్థలాలని ఎన్నో చేస్తున్నారు. అన్యాయంగా పేదవారి నోర్లు కొడుతున్నావు. నీకు ధనబలగం ఉందని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, నీకు ధనబలగము, కండబలగము, బంధు బలగము, డబ్బు బలగము, పలుకుబడి బలగము, రాజకీయ బలగం ఉందని అన్యాయంగా పేదల నోర్లు కొడుతున్నారేమో. జాగ్రత్త, అనుభవించలేవు. అంతకంతకు నీవు, నీ కుటుంబము దాని శిక్ష అనుభవిస్తారు. నువ్వు ఎవడివైనా సరే. పేదల పక్షాన నిలబడే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసయ్య. కొట్టు చప్పట్లు కట్టి యేసయ్యకి. వారికి అన్యాయము జరిగితే సహించడాయన. నువ్వేమో పేదల నోర్లు కొట్టడానికి చూస్తావు, పేదల ఇండ్లు కబ్జలు చేస్తావు, పేదల ఇండ్లను ఆశిస్తావు, పేదల పొలాలను ఆశిస్తావు. ఇంకొకడు ఉన్నాడు పనికిమాలుడు, వాని పేరు రాజు. దేవుని ప్రజలకు రాజరికాన్ని చేస్తున్న వ్యక్తి అహాబు అనేటువంటి రాజు. మంచి సంపద, మంచి రాజ్యం, మంచి సింహాసనం, అన్ని పొలాలు, అన్ని ఆస్తులు అన్నీ ఉన్నాయి. వాటితో తృప్తి చెల్లయిల్లు, వాటితో తృప్తి పడలేదుడు. ఏం చేస్తున్నాడు? తన పొలం పక్కనే ఒక అర్ధెకర వాళ్ళ నాయన పిత్రార్జితం, వాళ్ళ నాయన సంపాదించిన ఆస్తి మనంతరం వస్తుంటే దాన్ని కాపాడుకుంటూ ఆ ద్రాక్ష తోటలు వేసుకుంటుంటే నాబోతు అనేటువంటి ఒక వ్యక్తికి వీని కన్ను ఆ పొలం మీద పడ్డది. దేన్ని ఆశిస్తున్నాడు? పొలాన్ని ఆశిస్తున్నాడు. వెళ్ళి, నా పొలం పక్కనే నీ పొలం ఉంది కదా, ఎంతైతే చెప్పు ఇచ్చేస్తా. అయ్యా అది మా నాయన వంశపారపర నుంచి వస్తుంది, నా పిత్రార్జితం అయ్యా, అది నాకు ఉండేది అర్ధెకర అయ్యా, నువ్వు రాజు, నేను అది అమ్మలేనయ్యా అంటే వీడేం చేశాడంట? ఆ మాట అంటానే, అమ్మో, రాయబడిన మాట ఏంటో తెలుసా? మూతి ముడుసుకొని ఇంటికి పోయి రగ్గప్పుకొని పండుకున్నాడట. వాస్తవానికి మూతి ఎవడు ముడుచుకుంటాడు? ఆడల్లో మొగోళ్ళ? చెప్పండి, మూతి ఎవరు ముడుచుకుంటారు? చెప్పండమ్మా, మీరేనా? మళ్ళీ ఇదెందుకు రివర్స్ అయింది? ఈ పనికిమాలుడు మూతి ముడుచుకొని పండుకున్నాడు ఏడా? బెడ్రూమ్లో. పొలం ఏననేసరికి మూతి ముడుచుకొని వచ్చి పండుకున్నాడా? ఈ లోపు కుటుంబాన్ని, రాజ్యాన్ని వెళ్తున్న ఒక దయ్యం యెజబెల్ వచ్చింది. మిస్టర్ అహబ్, వేర్ ఆర్ యూ? ఏడమ్మా రాజేడి? పేరుకు మాత్రమే ఇడు, పెత్తనమంతా ఎవరిది? పేరుకు మాత్రమే మొగుడు, పేరుకు మాత్రమే రాజుడు, పేరుకు మాత్రమే సింహాసనం మీద కూర్చాల. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఎవరు? ఇంట్లో అమ్మగారే. ఉత్తుత మిరకాయుడు, పేరుకు మాత్రమే మొగుడు, పెత్తనమంతా అమ్మగారిదే. ఉన్నారు ఇలాంటి కుటుంబం. నాయనా, స్త్రీగా నీ ధర్మాన్ని పాటించు, పురుషునిగా నీ ధర్మాన్ని పాటించు. పెత్తనాలు కుటుంబాల్లో పనికిరావు. అందుకే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయిందండి. దేవుని కుటుంబం దేవుని మాట వినకుండా పెళ్ళాం మాట వింటున్నాడు. దేవుని మాటను విడిచిపెట్టాడు ఎప్పుడో. ఈయన పెళ్ళాం మాట వీనికి వేదవాక్కు. పెళ్ళాం కూర్చోమంటే కూర్చాలా, లేయమంటే లేయాలా, తిన్నాపసవన్నా అంటే సంతకం పెట్టువాడు ఆడమ్మా అది కూడా. చాలామంది వచ్చి చెప్పే మాట అండి, ఈ వయసులో కొంతమంది వచ్చి చెప్పి, అన్నా నా పిల్లలకి నా కొడుకు ఏం చేశారో ఏమన్నా, ఏం మందు పెట్టినారో ఏమన్నా. ఏంటంట? నేను తెలియక అడుగుతాను, ఆ మందు గొప్పదా, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు గొప్పడా? చెప్పండిరా. దేవుడు నిజంగానా? ఉత్త పదాలు మీరు మాట్లాడే మాటలు. మళ్ళీ దేవుడు గొప్పవాడైతే మంది ఏం చేస్తుంది? నేను ఎప్పుడే కానీ వినలేదండి ఆ మాట. మందు పెట్టి మా పిల్లని ఏం చేసింది ఏమన్నా, వాళ్ళ అత్త మాట అంటే జవదాటడు, తెల్ల మాట అంటే జవదాటడు. ఏమైందేమో మా మీద మడులు లేకుండా తిప్పుకునేదన్నా. అసలు తల్లి తండ్రి అనేది ఏం లేకుండా తిప్పుకునేదన్నా.
మీరు చెప్పే మాటలండి నా పరిధిలోకి వచ్చినాయి కాబట్టి నేను లేఖనానుసారంగా మీకు ఉదాహరణ చెప్తున్నా. ఏం పని చేస్తాయండి? నేను అడుగుతున్నా, ఎదుగు నాకు బెటర్ నేను తింటాను, అది మందని నాకు కలిపి పెట్టరు నేను తింటాను. పెట్టండి, ఏది గొప్పది? అరే ఆఫ్టర్ ఆల్ అది ఏదో ఏ రకంగా కూడా తెలియదండి. అది దానికి ఎంత పవర్ ఉంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చేతగానివాడా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పనికిరానివాడా? ఏంతో మళ్ళా ఆ వ్యవహారం అర్థం కాదు. ఏమ్మా అంటే మందుగక్కి నీకు పోయినానన్నా, మందు పెట్టినారు. ఏడ పెట్టారంటే వాడంట ఒక చెంబెడు నీళ్ళు నాపించి కక్కు అంటే కక్కితే ఆ దాంట్లోంచి ఎంతమంది అనేదన్నా మంచోడన్నా. అయితే ఎవరు పెట్టేది కూడా చెప్తారు కానీ మళ్ళా గొడవలు అయితే అని చెప్పరంటన్నా. ఎంత పనికిమాలదాని నువ్వు, ఎంత పనికిమాలలో నువ్వు. ఏంటి క్రైస్తవ కుటుంబాల్లో నీవు జరుగుతుండేది? పెట్టు, ఉదయం లేస్తేనే నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి. నా పిల్లలకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లటానికి వీల్లేదు. ఆమేన్. నీ నెత్తిన చేపెట్టుకుని ప్రార్థన చేసుకో. నాకు ఈ దినమున వ్యతిరేకంగా రూపింపబడుతున్నాం ఏ ఆయుధము వర్ధిల్లటానికి వీల్లేదు. వాగ్దానానికి పవర్ ఉందా? మందుకు పవర్ ఉందా? చెప్పడం మాకు చెప్తారు వాగ్దానం, కానీ దేనికి పవర్ ఉంది? ఏం జరుగుతుంది కుటుంబాల్లో? చాలామంది చెప్పే మాట అండి, నా కొడుకుని తీసుకొని పోయి దానికి కొంగుకు ముడేసుకునేదన్నా. అది కూర్చోమంటే కూర్చాలా, లేయమంటే లేయాలా, వాళ్ళనే ఇంటికి పిలిపించుకుంటారు. కానీ మా వాళ్ళు ఒక్కరు పోయినా శిమ అంటుంది, నా ముఖం పెట్టుకుంటారు. కానీ ఎవ్వని రాకూడదంట మా వాళ్ళే వచ్చిపోతాను అన్నట్టన్నా. ఓ నీ దుంపలు దిగా ఏంటి? దానికి ఎంత పవరా? నో, ఏది నీ కుటుంబంలో ఏలుబడిచేయటానికి వీల్లేదు, ఏది నీ పిల్లల మీద ఏలుబడిచేయటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది నీ సేవకునికి వ్యతిరేకంగా పనిచేయది వర్ధిల్లదని దేవుడు సెలవిచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. పల్లెటూరులో చాలా ఎక్కువ జరిగేది ఇవే. ఎందుకు పనిచేస్తాయండి మందులు? ఇక్కడ ఆహాబు అంత పెత్తనమంతా అమ్మగారిదే. పాపం ఆమె కూడా మందు పెట్టిందేమో, ఆ కాలం నుంచే ఉన్నాయేమో, మాకైతే తెలియదు. వశపరుచుకునేది వాళ్ళు. పేరుకు మాత్రమే సింహాసనం మీద కూర్చాలా, దిగిపోవాలా, పెత్తనమంతా ఏమే. ఏడి ఆహాబ్ ఎక్కడా? మా రూమ్లో ఉన్నాడు. ఏమైంది? ఏమో వెళ్ళి అడుగుమ్మా. పోయిట అక్కడ నిండా ముసుకేసుకొని పడుకున్నాడు. బావా, ఆహాబ్ బావా, ఎస్ ఏమైంది? ఏంటి? మూతి ముడుచుకున్నాడు. ఏం బావా నీ మూతి ముడవటానికి గల కారణం ఏంటి? ఏంటి అంటే వాళ్ళ నాన్నకాడికి పోయి వాని పొలాన్ని ఆశించా. మనం పొలం పక్కనే వాని పొలం ఉంది, నాకు ఈ రాని అడిగినా ఇవ్వలేదు, అందుకని మూతి మార్చుకుంటావా? నాకు ఎప్పింటే నీ మంచేసరా పను. ఇది ఎంత పని? నీకేం కావాలా? నువ్వు ఆశించిన పొలం నీకు కావాలి, అంతే కదా? నాకు అప్పగించి కమ్మగా తిని పనుకోంగా కథ అంతా నేను నడిపిస్తాను. ఏమండి, ఆశించొద్దు అన్నాడు కదా ఒక దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలకు రాజైన వ్యక్తి, యూదా ప్రజలకు రాజైన వ్యక్తి. ఏమండి, దేవుని మాట పక్కన పెట్టాడు, నీచానికి దిగజారిపోయాడు, తన భార్య మాటకు లొంగిపోయాడు. నా ప్రియ సహోదరుడా, విను జాగ్రత్తగా. ఏం జరిగిందో తెలుసా? ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని వచ్చి ఆ నాబోతు దగ్గరికి పంపించి అర్ధాంతరంగా ఆ వ్యక్తిని తీసుకుని రాళ్లతో కొట్టి చంపి పడేసింది. ఎవరు? యెజబెలు. ఎవరయ్యే యెజబెల్ అంటే నాబాలు ఆహాబు భార్య పేరు
యజబేల్ ఎందుకు మౌనంగా ఉన్నారు? నేను డిస్టర్బ్ అవుతాను మీ ముఖం చూసి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆహాబు భార్య పేరే యజబేలు. దీని గురించి చెప్పాలంటే చాలా స్టోరీ. ఒకరోజు యజబేలు గురించి క్లుప్తంగా ఒక నెల రోజులు మాట్లాడుకుందాం. ఈరోజు సమస్తాన్ని పరిపాలిస్తున్న శక్తి ఇదే. ఏలియా ప్రవచించాడు, నిన్ను కనిపెట్టడం ఎవరి తరము కాదో. ఈరోజు సంఘాలను పరిపాలిస్తున్నది ఆ శక్తి, సేవకులను పరిపాలిస్తున్నది ఆ శక్తి, యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఆ శక్తి. ఎవరు కనుక్కోలేకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట ఏలియా ప్రవచించాడు, నిన్ను ఎవరు గుర్తుపట్టలేరు. ఇది ఈ కాలంలో జరుగుతున్నది కూడా అదే. అర్ధాంతరంగా నాబోతును చంపి తనకున్నటువంటి అర్ధెకర పొలాన్ని తీసుకొని ఎక్కడ తీసుకొచ్చింది? తన భర్త దగ్గరికి. ఇదిగో అనుభవించు. ఇట్లాంటివి ఏమన్నట్టు నాకు చెప్పు. కేసులు చిటికల్లో డీల్ చేసేస్తా. నా మొగుడు ఏడ్చుకుంటుంటే నేను ఊరుకుండలేను, నా మొగుడు మూతి ముడుచుకుంటే నేను చూసి ఉండలేను. ఏమైనా చేసింది. అర్ధాంతరంగా నిండు ప్రాణాన్ని రాళ్లతో కొట్టి చంపించి, అబద్ధ సాక్ష్యము చెప్పి రాళ్లతో కొట్టి చంపించి ఆ పొలాన్ని తీసుకుని ఆశించి అనుభవిస్తున్నారు. బాగా విను. ఏదైతే నాబోతు జీవితంలో జరిగిందో, ఏ కుక్కలొచ్చి నాబోతు రక్తాన్ని నాకాయో అదే గతి పట్టింది మళ్ళా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఏమి విత్తుతావో అదే కోసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే రక్తాన్ని, యెజబెలు రక్తాన్ని కుక్కలు నాకే విధంగా చేసింది. నానా డబ్బున్న కుబేరులు, ఈరోజు డబ్బుందని, నీకు బలగముందని, నీకు ధనముందని, రాజకీయ పలుకుబడుందని నిరుపేదల నోర్లు కొడుతున్నావేమో, నిరుపేదల ఇళ్ళను ఆశిస్తున్నావేమో, నిరుపేదల యొక్క పొలాన్ని ఆశిస్తున్నావేమో. జాగ్రత్త. యెజబెలుకు పట్టిన గతి నీకు పట్టక ముందే నీ బతుకును మార్చుకుని నా యేసయ్య కాళ్ళ దగ్గరికి వస్తే నా సరాసరే. లేకపోతే నీ రక్తాన్ని కూడా, నీ పాపము పండి నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఆశించొద్దు. దేవుడు చెప్పాడు పొలాన్ని ఆశించొద్దు. దేవుడు చెప్పాడు ఇల్లును ఆశించొద్దు. ఇంకొకడున్నాడు పనికి మాలోడు, పరిచర్య చేయడానికి వచ్చాడు, సేవకుని దగ్గరికి వచ్చాడు, సేవకుని చేతుల మీద నీళ్లు పోయాలని వచ్చాడు, భక్తి నేర్చుకోవాలని వచ్చాడు, ఏదో ఊపాలని వచ్చాడు, ఒక ఊపుదామని వచ్చాడు. ఏం జరిగిందయ్యా అంటే, ఎక్కడో సిరియా దేశంలో ఉన్నటువంటి నయమానటువంటి కుష్టు రోగముతో ఉన్న వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చి తన రోగాన్ని నయం చేసుకుని వెళ్తే, ఆమేన్, బాగా వినండి, నీది కాని వస్తువు నువ్వు ఆశిస్తే నీకు పట్టే గతి ఇదే. వాళ్ళ శాపాన్ని అనుభవిస్తావు, వాళ్ళ రోగాన్ని అనుభవిస్తావు, వాళ్ళ వ్యాధులను అనుభవిస్తావు. నువ్వు ఏ ఇల్లు నాశిస్తున్నావో, ఏ పొలాలను ఆశిస్తున్నావో, ఏ చిన్న గడ్డి పరకను ఆశిస్తున్నావో జాగ్రత్త. సంఘంలో మీకు చెప్పేది అదే. నీది కానిది నీ ఇంట్లో ఉండటానికి వీలు లేదు. నీది నువ్వు అనుభవించు. నీది కాని వస్తువు, అది నీ అన్నైనా నీ తమ్ముడైనా ఎవడైనా, డోంట్ కేర్, వద్దు. నీది సొమ్ము నీ ఇంట్లో ఉండాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆశించొద్దు. ఎక్కడో సిరియా దేశంలో ఉన్న వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చి రోగాన్ని నయము చేసుకుని వెళ్తే, ఈ పనికిమాలినోడు పరిచర్య చేయడానికి వచ్చాడు, భక్తి నేర్చుకోవడానికి వచ్చాడు, శిష్యరికం చేయడానికి వచ్చాడు. పోయిన దరిద్రతను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తిన పెట్టుకున్నాడు. వాడు వచ్చి రోగాన్ని నయం చేసుకుని వెళ్తే, పోయిన రోగం ఎవరిని ఆవరించింది? సంఘంలో పరిచర్య చేయటానికి వచ్చిన వాడిని ఆవరించింది. ఏంటి? కుష్టు రోగం. దేంతో బాధపడుతున్నాడు నయమాను? మళ్ళీ ఎందుకంట గుడ్లు బిక్కిరించి చూస్తున్నారు? మీకు తెలిసినట్టు కదా చెప్తున్నది. నేను కొత్త మాటలు ఏమైనా చెప్తున్నానా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వచ్చి బాగుపడిపోయాడు. ఇక్కడ బాగుపడాల్సినోడు రోగాన్ని సంపాదించుకున్నాడు.
దైవ సేవకుడు వద్దన్నదాన్ని ఆశించాడండి. దైవ సేవకుడు వద్దన్నదాన్ని వెంట వెళ్ళాడండి. ఈడు తినడు, మమ్మల్ని తినేయడు. ఈడు బాగుపడడు, మమ్మల్ని బాగుపడియడు. వానికంటే సేవ పిలుపు ఉంది, సేవా దర్శనం ఉంది, వాళ్ళంటే నీతిగా న్యాయంగా ఉండాలి. మేము విశ్వాసం కదా, మేము ఆత్మీయులం కదా, మేము కూడా సేవకుల లెక్క కట్టదిట్టాల్లో నడవాలంటే ఎట్లా అనే సందేహం నీకుందా? విను జాగ్రత్తగా. దైవ సేవకుడిని దేవుడు ఏ ఆత్మ నడిపింపు చేస్తున్నాడో సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా అదే నడిపింపులోనికి నడవాలి. కొద్ది సపోర్టు కంటే యేసయ్యకే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాను కదా ఇంతకుముందు, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ విశాల మార్గానికి అలవాటు పడిన వచ్చారు. ఇష్టానుసారమైన భక్తికి, ఇష్టానుసారమైన ప్రార్థనకు, ఇష్టానుసారంగా ప్రవర్తించి వచ్చారు. సంఘంలో సేవకుని పాత్ర ఏందయ్యా అంటే, విశాల మార్గానికి అలవాటు పడిన సంఘ బిడ్డల్ని ఇరుకైన మార్గంలో నడిపించడమే దేవుడు దైవ సేవకునికి ఇచ్చినటువంటి భాగ్యము. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు వద్దన్నాడు. ఎక్కడికి దేని వెంట పరిగెత్తాడు? డబ్బు వెంట, వస్తువుల వెంట, వస్త్రాల వెంట. పైగా దైవ సేవకుని మీదకి ఏం చెప్పాడు తెలుసా? చెప్పండి, ఏం చెప్పాడు? తెలిసినది ఎన్నోసార్లు విన్నాడు కదా. ఒక్కసారి వింటే మైండ్లో ఫీడ్ అయిపోవాలి, అంటే ప్రింట్ అయిపోవాలి అవి. దైవ సేవకుడి మీద ఏం చెప్పినాడు తెలుసా? నోర్లు ఇప్పండ్రా, అబద్ధం చెప్పాడు. ఎవరిని అడ్డం పెట్టుకొని? సేవకుని అడ్డం పెట్టుకొని వాడు ఏం ఆశిస్తున్నాడు? సేవకుడు వద్దని వాసిస్తున్నాడు. అంటే ఇప్పుడు నయమాను దృష్టిలో ఎలీషా అడగలేక గెహజీని పంపించినాడా? ఎంత తక్కువ చూపు చూసింటాడండి. నా దైవ సేవకుడు పంపించాడు, ఇది అవసరమంట. ఇప్పుడే కొంతమంది మళ్ళీ మా సేవకుని దగ్గరికి వచ్చారంట. వెంటాడుతున్నాడు, వెతుకుతున్నాడు. హలో రథ నాపండి, ఎవరు మనల్ని వెంబడిస్తున్నారు? వచ్చి చూస్తే, ఓ మిస్టర్ గెహజీ, హౌ ఆర్ యూ, వాట్ యు వాంట్? ఎందుకు మమ్మల్ని వెంబడిస్తున్నావు? అదే ఏం లేదు రాజా, ఇప్పుడే నాయనా 2 నీళ్ళు తాగు, నేను చాలా పోసుకుంటూ వచ్చావు అంటే నీళ్ళు ఇచ్చి నీళ్ళు తాగి, ఏం కావాలంటే మా దైవ సేవకుడు పంపించినాడు, నువ్వు వద్దన్నావు చూడు, అవి ఇవ్వాలంట. ఎంత అబద్ధమండి దైవ సేవకుల మీద. లేరా ఇటువంటి వాళ్ళు సంఘంలో? సంఘాన్ని అడ్డం పెట్టుకొని, సేవకుని అడ్డం పెట్టుకొని లేరా? గెహజీ లాంటి వాళ్ళు లేరా? ఎక్కడికి వచ్చాడు? సేవ చేయడానికి. ఎక్కడికి వచ్చాడు? పరిచయం చేయడానికి. ఎక్కడికి వచ్చాడు? మందిరంలో ఉండాలని. ఎక్కడికి వచ్చాడు? దేవునితో ఉండాలని. ఏం చేయాలని? సేవ చేయాలని. అమ్మో నా ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా విను. సేవకుడు వద్దన్న దాని వెంట పరిగెత్తాడు, ఆశించాడు. అరే నీ సేవకుల్లో లేది ఆ ఆశ, నీ సేవకుల్లో లేది ఆ దుర్బుద్ధి. నీ సేవకుడు డబ్బును ఆశించేవాడు కాదు కదా, మళ్ళీ నీకెందుకు ఆ దుర్బుద్ధి వచ్చింది? నువ్వెందుకు ఆశిస్తున్నావు? నీ సేవకుడు దేన్ని ఆశించేవాడు కాదు కదా, ఆశలను కత్తిరించేవాడు కదా నీ సేవకుడు, కోరికలను కత్తిరించేవాడు కదా నీ సేవకుడు. మళ్ళీ నీలో కత్తిరించబడకుండా ఇక్కడ పరిచయం చేయలేవు కదా. ఆశలు కత్తిరించబడకుండా, కోరికలు కత్తిరించుకోకుండా పరిచర్య చేయలేవు కదా గెహజీ. నువ్వు ఆ సిరియా దేశమైన నయమాను రథం వెంట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీ వెంబడి రాలేదా? ఎందుకు నా గురించి అబద్ధం చెప్పావు? ఏమండి, సేవకులకు సహజంగా కోపం రాదంట. ఇట్టాడి పనులు చేసి కూడా రాదా? మేము దేవుడిని కాదండి, సేవకుల మనుషులం. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? అంత భక్తి కలిగి, క్రమం కలిగిన దైవ సేవకు దగ్గర ఉండి తుచ్చమైన పని చేశాడు చూడు. పెట్టాడు ఒక శాపం. చాలామంది అంటుంటారు శాపాలు పెడతాడని. నిజం చెప్తున్నా, ఎప్పుడు ఎవరిని కానీ శాపం పెట్టలే. ఒక్కొక్క మాట మాట్లాడంతే. అప్పటి నుంచి జాగ్రత్తగా నా నోటు కాపాడుకుంటున్నాము అని. దేన్ని ఆశించి ఆ రథం వెంట పరిగెత్తావో, దేన్ని ఆశించి ఆ సిరియా దేశపు రాజైన నయమాని వెంట వెళ్ళావో, వాడు ఏ రోగాన్ని అయితే ఇక్కడ వదిలిపెట్టుకొని వెళ్ళాడో
వాని సొమ్మే కదా నువ్వు ఆశించావు. ఆమేన్, హల్లెలూయా. వాని సొమ్మునే కదా ఆశించావు, వానికి వచ్చిన రోగాన్ని కూడా తీసుకో. సొమ్ము కూడా అనుభవిస్తే కాదు కదా, రోగాన్ని కూడా అనుభవించు. శరీరం అంతా అప్పటికప్పుడు భయంకరమైన కుష్టుతో, అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథం ప్రకారమని శపితమైనది, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, కలంకమైనది సంఘంలో ఉండటానికి వీల్లేదు. అది అర్పించబడకూడదు, బలిపీఠం పైన పెట్టబడకూడదు. ఎంత ఆశతో వచ్చాడండి సేవ చేయాలని, ఎంత ఆశతో వచ్చాడండి పరిచర్య చేయాలని. ఏమైపోయాడు? శాపాన్ని పొందుకున్నాడు. ఎక్కడికి వచ్చి? సేవకుని దగ్గర ఉండి సేవకుని దీవెనలు పొందుకోవాల్సిన వాడు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఏలియా తర్వాత ఎలీషా ఎంత అభిషేకం పొందుకున్నాడో, ఎలీషా తర్వాత గెహజీ అంతకు రెండంతలుగా మండవలసిన వాడు ఆరిపోయి శాపాన్ని కోడి తెచ్చుకొని సంఘంలో నుంచి, సేవకుల్లో నుంచి, దర్శనంలో నుంచి, పిలుపులో నుంచి వెళ్ళిపోయి రాజకీయాల్లోకి దిగి రాజకీయం చేస్తున్నాడు వాడు. ఎవరు? గెహజీ. మందిరంలో ఉండాల్సిన వాడు పొలిటికల్లోకి వెళ్ళిపోయాడు. సేవకుడు వద్దన్నదాన్ని ఆశించాడు, దాంతోపాటు శాపం కూడా వచ్చేసింది. ఈరోజు నీది కానీ వస్తువులను ఆశిస్తున్నావా? నీ ఇంట్లో ఉండకూడదు ఏమన్నా ఉన్నాయా? తీసి పడేసాయి. వాళ్ళ రోగం కూడా నువ్వు అనుభవిస్తావు. వాళ్ళ వస్తువులు ఎలా అనుభవిస్తున్నావో వాళ్ళ పైన రోగాలు కూడా ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎవడైనా సరే. జాగ్రత్త. దానికి గెహజీ నిదర్శనం. దేన్ని ఆశించాడు? నయమాను సొమ్మును ఆశించాడు, నయమాను సొత్తును ఆశించాడు. అట్ ద సేమ్ టైం నయమాను రోగం కూడా ఏమైంది? వచ్చేసింది. అవి తీసుకున్నాక ఇది జాగ్రత్త. ఆశించొద్దు. చాలు, ఈ రెండు మాటలు చాలు. నెక్స్ట్